పొగ తాగటం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఏమయ్యా కిషోర్, మీ ఓని మనూరులోనే కాలేజీలో జాయిన్ చేపిస్తున్నావా? మనూర్లనా? మనూర్లు ఉంటే చెడిపోతాడు. అయినా ఊర్లో ఉన్న పోరలు అందరు చెడిపోతున్నారు. డబ్బు డబ్బు అని ట్రాక్టర్ల మీద, జేసీపీల మీద ఆశపడిపోతున్నారు. వాళ్ళ అమ్మ నాయనలు కూడా డబ్బుకు ఆశపడి కాలేజీలో జాయిన్ చేపిస్తలేరు. అది నిజమే. మొన్ననే పాస్ అయ్యిండు కదా, సిటీ కాలేజ్లో వానికి తెలియకుండానే అడ్మిషన్ తీసేసుకున్నాం. అక్కడే కాలేజీ హాస్టల్. మరి మీ ఓన్కి ఎప్పుడు చెప్తావు? నీకు చెప్పినా కదా, వానికి తెలిసిపోతూనే ఉంటది. అమ్మా అట్లనా? చెప్తా. ఇందాక మన అర్జున్ గాని దోస్తున్నాడు కదా, వాడు మొత్తం విన్నాడు. వాడు చెప్పేస్తాడుగా. అమ్మా, ఇట్లా కూడా నడుస్తుందా? దీనమ్మ, ఈ అర్జున్ గారిని ఎక్కడ దేవులాడాలి ఇప్పుడు? రే అర్జున్, ఎక్కడున్నావురా? రే అర్జున్, ఏమేంద్ర గని చెడ్డి చిన్నగా పరిగెడుతూ వస్తున్నావు? రే నీ అబ్బా చిందిని చూసుకోపోరా. నువ్వు మీరా గౌతమ్, కానీ మ్యాటర్ ఏంటో చెప్పరా. రే, మీ అయ్యా నీకు సిటీ కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటారా? ఏమయ్యా మజాక్ చేసి ఉంటాడు. నిజం రా, మీ అయ్యా కొమరయ్యకు చెప్తుంటే విన్నా. ఇంకేమన్నాడు రా? సిటీలోనే హాస్టల్ ఉందంటారా? నాన్న గనిగారు చెప్పింది మొత్తం అబద్ధమే కదా, నాకు తెలుసు. వాడు చెప్పింది మొత్తం నిజమే, అబద్ధం అయితే కాదు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఇక్కడ చదివితే నీ జీవితం సంకనాకిపోతుందని తెలుసు. అందుకే మీ మామయ్య సిటీ కాలేజ్లో నీ సర్టిఫికెట్స్ తీసుకెళ్లిపోయాడు. నీ మామ కూతురు కూడా సిటీ కాలేజీలో చదువుతుందంట, సిటీలోనే. అంటే తనకి కావాలికి వెళ్తున్నాను అక్కడ. అలా అని ఎందుకు అంటున్నావు? పోనా, నేను వెళ్ళు. ఇప్పుడు బుద్ధిగా వెళ్తే అప్పుడేమో అడిగినావు కదా. ఇప్పుడు ఫోన్ కొనిస్తా, ఇంటర్ అయిపోయాక బైక్ కొనిస్తా. ఇప్పుడు మధ్యాహ్నము నేను ఇంటికి వస్తా, అప్పుడు చెప్పు, ఆలోచించు. పోతున్నావారా? వాడు మన వదిలి ఎక్కడికి వెళ్ళాడు రా? నాకు తెలుసు. పోతున్నాను రా. తప్పని పరిస్థితిలా తప్పకపోవాలరా. సిటీలో అంటే నాకు ఒక కాలేజ్ తెలుసురా. అక్కడ భాయ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అక్కడ మొత్తం తనదే హవా. తను కూడా మనూరోడేరా. ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయి. నాన్న సరే. ఏంటి నాన్న? ఏం ఆలోచించినావు? నువ్వు అమ్మ ప్లాన్ చేసి పంపిస్తున్నారు కదా, పోతా ఉంటానా. సరే గాని అక్కడ పక్కనున్న కవర్లో చూడు. ఫోన్. నాన్న నన్ను ఒకసారి గిచ్చు. అది నిజంగా ఫోనేరా? పైసలు ఆడేవి. నీ మామ కూతురు సగం ఇచ్చింది, నేను సగం పెట్టి తీసుకొచ్చిన.
ఆ మర్దలెవరు నాన్న? అందుకే రా అప్పుడప్పుడు అమ్మమ్మల ఇంటికి రావాలని చెప్తుంటా. దోస్తుగా నింబడివాడి తిరుగుతుంటావు. సరేలే, నువ్వు బ్యాగ్లో బట్టలున్నాయి, కొత్త బట్టలు. లోపల ప్యాంట్ జేబులో డబ్బులున్నాయి, తీసుకొని దావత్ చేసుకోపో నీ దోస్తుగాలతోని. రేపే పోయేది ఉంది హాస్టల్కి. రేపేనా? ఆ, సరే. కొత్త ఫోన్ రా. సూపర్ ఉంది మామ ఫోన్. ఎంతరా ఫోన్కి? 20,000 అంటారా? పైసలు ఆడివి? మా మర్దల డబ్బులు సగం, మా డాడీ డబ్బులు సగం. అవునా? అరే ఫోన్ మాత్రం సూపర్ ఉందిరా. జాగ్రత్త మామ. రేయ్, నేను రేపే వెళ్తున్నాను రా. రేపేనా? వీళ్ళకేమైంది? ఇలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. ఏమైందిరా? సరే గాని ఫోన్ దావతీయు. ఇస్తారా బాబు, నేనేడుకోను. ఈడనే ఉండండి, నేను వెళ్ళి బైక్ తీసుకొస్తా. రే గౌతమ్, మనకున్న ఒకే ఒక నవ్వురా వాడు. వాడు వెళ్ళిపోతా అంటేనే చాలా బాధగా ఉందిరా. ఏం చేస్తాంరా, నాకు కూడా బాధగానే ఉంది. ఏడుస్తున్నావురా పిచ్చోడా? ఏడవకరా, వాడు ఎక్కడున్నా మనతోనే ఉంటాడు కదా. రే అర్జున్, రేయ్ రండ్రా. వెళ్దాం పదా. రండ్రా జల్దీ. ఏం కావాలి? 3 థమ్స్అప్లు 3 నూడిల్స్. అంతే. అరే ఇంటర్ అంటే ఏముంది మామ, మా అంటే బైపీసీ, ఎంపీసీ, సిఈసి. నువ్వేం గ్రూప్ తీసుకుంటున్నావురా? బైపీసీరా భార్గవ్. ఆహా, డాక్టర్ అవుతున్నావు అనమాట. బొంగేం కాదు, మా డాడీ అన్నాడని తీసుకుంటున్నా బైపీసీ. మరి మీ సంగతి ఏంటి? మేమైతే సిఈసి CEC తీసుకుంటున్నాం. అమ్మా, కానీ ఇందాక తిన్న ఫుడ్ మాత్రం సూపర్ ఉండేరా. బాగానే ఎక్స్ట్రా మింగుతున్నావుగా. ఆహా, పుక్కట్టుకొస్తే పినేలు తాగే రకం రా మీరు. అమ్మా, నాన్న, అమ్మ ఎక్కడ? అమ్మ మీ అమ్మమ్మల ఇంటికి వెళ్ళింది. నీకోసం చికెన్ కర్రీ ఇష్టమంటా అని వండి పెట్టింది, తిను. మరి నువ్వు? నేను బయట తినొచ్చిన, నీవైతే తిని పండుకో. సరే సర్లే, ఏముంది ఇంకా, పడుకో. రేపు సాయంత్రం 6 గంటలకే బయలుదేరేది ఉన్నది. నానా సరే, వెళ్దాం పద. పద. రే అర్జున్, వెళ్తున్నావా మామ? నువ్వు ఒక్కడే వచ్చావు, గని ఎక్కడ్రా? సరే వస్తాడేమో కానీ మనం గేట్ దాకా వెళ్దాం పద. అరే నాన్న, టైంకు తిను. అది ముందే సిటీ కాలేజ్, అక్కడేం లంగవేషాలు వేయకు. సరే, ఇవైతే ఉంచుకో, అవసరమైతే ఫోన్ పే చేస్తానులే. నీ దోస్తుగాడు సిటీ కాలేజీకి వెళ్తున్నాడు, నీకు ఇజ్జత్ లేదురా? ఏ ఊకోయా నువ్వు కొన్ని టైంలా. సరేలే, బస్ టైం అయింది, వెళ్దాం పద. రే అర్జున్, నువ్వేడుస్తున్నావా? నువ్వే ఏడుస్తే ఎలారా? నాకు గనికున్న ధైర్యం నువ్వే కదా. ఏంట్రా మీరు ఇక్కడున్నారా? ఏమైందిరా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? రే నా ఫోన్ ఇంటికాడ మర్చిపోయినారా. మీరు ఇంటికాడ లేనప్పుడు గేట్ కాడనే ఉంటారని వచ్చిన. అవునా? రే అర్జున్, ఫోన్ చేస్తుండ్రా, మర్చిపోక మమ్మల్ని. జాగ్రత్త రా. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి రా. బాయ్ రా. రే జాగ్రత్త. రూమ్ నంబర్ 102, 3rd ఫ్లోర్. ఇదే అనుకుంటా. ఏ రూమ్ బ్రదర్? 102.
ఇదే రూమ్ బ్రో, దా రా బ్రో, ఇదే మన రూమ్. అయ్యా ఉదయ్ బ్రో. ఐఎమ్ అర్జున్. ఎప్పుడు వచ్చారు బ్రో మీరు? మార్నింగే వచ్చాను బ్రో. ఏ కాలేజ్? ప్రైవేట్ కాలేజ్. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు పో బ్రో. అర్జున్ తినవా? నాన్న ఇప్పుడే వచ్చాను. తిన్నావా మరి ఏమైనా? లేదు నాన్న, తినాలి. సరే అర్జున్, ఉంటా మరి, జాగ్రత్త. ఏం హీరో, హాస్టల్ ఎట్లుంది? ఎవరైనా ఫ్రెండ్స్ దొరికారా? బాగానే ఉందిరా. ఉదయ్ అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. సరేరా, నేను తర్వాత కాల్ చేస్తా, బయట ఉన్నా. సరే. ఏ అర్జున్, తిందాంరా. నాకేం ఆకలిగా లేదు. తిందాందా. సరే వస్తున్నా పద. సరేరా. ఎవట్రా ఈ టైంలో? ఏంట్రా